ఫైనల్ అయితే లాస్ట్ వీడియో అనమాట బబ్బు గారిని హాస్టల్కి పంపించేస్తున్నాం మనం. చెప్పురా పోయి అన్ని లెక్కలు చేయడం చెప్పురా. ఒక్కసారి చూడండి సార్ పాపం వాడు ఆ ఇంట్లో కొట్టలేదు సార్ సెకండ్ టైం. ఒకసారి ఇంట్లో అయిపోతుంది. సెకండ్ టైం పోయినాక మీరు పంపించారు. ఈ 2 రోజులు ఉంటాయి. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుంది తెలియదు. వాడు చదువుకోవాలి, వాడి జీవితం ఉంటుంది. వీడియో పెట్టకపోతే ఇంత దాకా రాకపోవాలి. నా వీడియో అవసరం, అన్నిటికీ వీడియో పెడతారు. అన్ని కూర్చున్న జాగాలు అన్ని వస్తుంటాయి. ఇంట్లోకి ఎదురు జవాబు ఇది చేసుకుంటా ఈ రాత్రి సార్ ఎవరు మంచి వాళ్ళు లేరు సార్. నాకు ఫిడప్ అయిపోయినా సార్ వీళ్ళతో. ఏమన్నాడు కాదు నడు పోదాం. సేమ్ జైలే అన్న నడు వద్దు ఒక్కసారి ఆలోచించానా, అది జైలు చాటే అన్న, సేమ్ జైలే. లైఫ్ ఏందో తెలుస్తుంది. నడు జాలి గుణము వినవా ఒక ప్రాణబంధపు వేదన వినవా. ఫైనల్ అయితే లాస్ట్ వీడియో అనమాట బబ్బు గారిని హాస్టల్కి పంపించేస్తున్నాం మనం. అలా అన్నీ మీ అందరికీ చెప్పాలా, మా ఏదైతే ఇప్పుడు దాకా చేసిన జర్నీ అవన్నీ. సో అందుకని చెప్పి మీ అందరికి చెప్తున్నా. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ మమ్మీ కూడా పోనంటుంది. సార్తో మాట్లాడాను. హాస్టల్ అంటే పోతా అంటుంది కదా అడుగుతా 2-3 సార్లు అడుగుతా తెలుస్తుంది. అడవులు ఉంటారు హాస్టల్ పోతే ఇష్టం రాత్రి నుంచి అడుగుతున్నా కదా. అడుగుతారు ఉన్నవాళ్ళు ఆయనకు అర్థం చేసుకోవాలి కదా. సార్ చెప్పాలి కదా, ఆయన చెప్పాలి. ఆయన చెప్తాను అనుకుంటున్నా. ఏం కాదు అన్న, ఒకసారి చూడరా అయిపోతుంది. నేను ఎక్కువ ప్రెషర్ తీసుకోను, నాకు మెంటల్ ప్రెషర్ వద్దు. అంటే ఒక 2 సంవత్సరాలు బయట ఉంటాడు, 2 సంవత్సరాలు బయట ఉంటాడు, 2 సంవత్సరాలు హాస్టల్లో చదువుతాడు. వాడు చదవడం వాడు బాగుండడం అనేది మనకు ఉంది అంతే. ఇక దీని తప్ప మనం ఏం చేయలేం. ఇప్పుడు పరిస్థితి అరే నువ్వు జాయిన్ చేయించినావు కదా, నువ్వు ఫోన్ చేయమన్నా. నేను మాట్లాడతాను సార్తో. మాట్లాడు, ఫోన్ చేయరా, ఫోన్ చేసి మాట్లాడు. అరే నేను పోయి ఓన్ కాలు మొక్కరా. నువ్వు మొక్కగా మాట్లాడుతూ అయిపోతుంది కానీ పేరు మంచి చేస్తున్నావు, వాడి పేరు చెడగొడుతున్నావు. వాడు ఫోన్ చేసి మాట్లాడుతావా, ఏం చేస్తావు అవసరం లేదు. నేను చెప్పాల్సింది ఒకటే, ఇప్పుడు నేను వాడు విడిపోతున్నాం. వాడు హాస్టల్ వెళ్ళిపోతున్నాం, రేపు జాయిన్ చేస్తున్నాం. అరే నేనేం మనసులో పెట్టుకోనా, చెప్పురా పోయి అన్ని లెక్కలు చేయడం చెప్పురా. మాట్లాడితే అయిపోతుంది అన్న, ఎత్తి దెబ్బలు తింటాడు. చెప్పాడు నేను చెప్పాల్సింది ఒకటే, ఇది లాస్ట్ వీడియో. నేను చేస్తుంది మా అంతోని నాకొద్దు. వాడు మంచిగా మాట్లాడరా పోయి మాట్లాడైనా తోటి సార్ని పిలిచి ఫోన్ చేసి రమ్మను. స్విచ్ ఆఫ్ అయిందిరా నాయన, చెయ్యి. అరే అర్థం చేసుకోవాలన్నా, నువ్వు కూడా ఎన్నిసార్లు చెప్తారా అలా ఇంట్లో చెప్పి ఆడ చెప్పి అసలు వేసినా మంచిగా ఉంటుంది. ఆడికి వెళ్ళిపోతున్నావు, ఇడికి వెళ్ళిపో. అరే ఫోన్ చేయరా బయట నువ్వు ఎందుకున్నావా, మాట్లాడి చెప్పురా అనానికి. మాట్లాడాను ఆయనతో, ఏం మాట్లాడతా నేను. సార్ హలో సార్, నేను బాబు వాళ్ళ అన్నని మాట్లాడుతున్నా సార్. సార్ నేను నమ్మని మాట్లాడుతున్నా సార్. ఇమ్రాన్ హాస్టల్ వేసేస్తా అంటున్నాడు, కొంచెం మాట్లాడేది సార్. నిమ్మలం ఎందుకు అవుతుంది సార్, మీరు ఒకసారి మాట్లాడితే అయిపోతుంది కదా. ఒక్కసారి అన్న కూడా ఏడుస్తుంది సార్ ఫుల్. ఒక్కసారి మీరు వస్తే అయిపోతుంది అట్లా అని చెప్పి అని
ఆడు కూడా ఉడుకురతంలో వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అన్నాడు మాట్లాడుతున్నాను. నువ్వు వచ్చారు సార్ ఇది ఒక్కసారి లాస్ట్ సార్ ఇక ఏదో ఒకటి ఫైనల్ చేస్తాం. ఆ ఆడి ఇంట్లోంటే మంచిగా ఉంటుంది సార్. ఇక మంచిగా స్కూల్కి వస్తాడు ఇక మంచిగా చేసుకుంటాడు అన్నట్టు అడుగుతున్నాం అంతే. ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తాం సార్ అర్థం చేసుకోరు ఇక ఆడి రాను సార్ ఒకసారి రండి. ఆగురా నా మాట్లాడితే అయిపోయేదానికి నువ్వు వాళ్ళకి ఇప్పుడు ఆలాడు కూడా ఏడేమో అంత ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ వాడు పోయి అది చేయడం తెలుసా? చేతులు కట్టుకుని ఏడో చేతులు కట్టుకొని నుంచున్నారా? నేను పోయి మంచిగా మాట్లాడుతున్నా సార్కి ఆ వీడియో పెట్టినందుకు వాళ్ళ మమ్మీ వచ్చినాక మాట్లాడు. లొల్లీలు పంచాయతీలు ఆ ఏజ్ లా అరే గమ్మున స్కూల్ పోయి చదువుకోరా అంటే ఆనితోటి గ్రౌండ్ లో పోయి కొట్టాడితే ఎందుకురా రేషన్ లెక్కలు చేయొద్దురా అవన్నీ లెక్కలు వేయొద్దు. కొట్టి చంపేసి చూడడం వల్ల అరే ఏజ్ లో టీసీ తీసుకునే ఏజ్ అనేది మంచిగా చదువుకోరా. ఆ సార్లు వీళ్ళు టీసీ ఇచ్చి అరే ఎవ్వరు పెద్దోళ్ళు తిట్టాక చూసుకోవద్దు మంచిగా తెలుసు అర్థమైందా? మంచిగా చదువుకుంటే ఎవరేమంటారా నిన్ను దా కొట్లాడడం ఇట్లా చూపించొద్దు. నీ చదువులో చూపి నీ బుద్ధి బలము చదువులో చూపి తెలివైన వస్తుంది నీకు. కొట్లాడలే అన్న ఏం కొట్లాడలే అవురా ఇట్లా కొట్లాడదాం అట్లా కొట్టేవాడు దారాబా ఇంట్లో కూర్చొని చదువుకుందాం అని వీడియో పెట్టిరా. వీడియో చూసి వాళ్ళ మమ్మీ కాల్ చేసిందన్నా. ఎవరు మమ్మీ? మా దోస్తు ఫోన్ చేసింది. సార్కే ఫోన్ చేసింది. మంచి మాట్లాడినా తోని వాడు ఇంకా హాస్టల్కి వెళ్ళిపోమంటున్నా. జిగురు కొట్టింది మీరు ఏం చేస్తున్నా జిగురు కొట్టి అందుకు చెప్తున్నా నిన్న ఇప్పుడు ఇంత ముందుకేసిన నాశనం అవుతా కొట్టిండు ఇప్పుడు నువ్వు కొట్టిను చెప్పేటోళ్ళు లేరు. ఇప్పుడు అయినే అలిగి పోతుండే నేను ఓడి పట్టించుకుంటా ఆడ హాస్టల్కి వెళ్ళిపోతా అంటే ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు ఉంటాడు వస్తున్నా ఉన్నాడు. అంటే కొట్లని కళ్ళ పట్టి అట్లా కొడుతురు మనిషి అరాడు అది తప్పు చేసిండేమో. ఒక్కసారి చూడండి సార్ పాపం వాడు ఆ ఇంట్లో కొట్టలేదు సార్ సెకండ్ టైం. వీళ్ళు ఆ వీడియో పెట్టిరా. వీడియో పెట్టినందుకు వాళ్ళ మమ్మీ కాల్ చేసింది సార్ మీకు. ఇమ్రాన్ కూడా ఇప్పుడు చేయలేస్తుండు. వీడు కూడా ఇప్పుడు నేను పౌరుషానికి నేను పోతా నేను హాస్టల్కి వెళ్ళిపోతా అంటే ఎట్లా సార్ చెప్పు? ఇన్ని రోజులు మంచిగా ఉంటుండ్రు రేపటికే వస్తాడు సార్ మంచిగా. మీరు ఒక్కసారి ఆ టీసీ రిటర్న్ చేసుకుంటే అయిపోతా సార్. అది విలువని అది అడగనికే పిలిచినాము. ఇమ్రాన్ కూడా ఇప్పుడు నేను ఏం చేశారా భయ్ నాకు ఇప్పటిదాకా అయిన పంచాయతీలన్నీ మంచిగా నీకు గుర్తుందో లేదు ఆయనకి ఎంత సపోర్ట్ చేసినాం మనము. అప్పుడు ఇమ్రాన్ కూడా కేసు అయినప్పుడు గుర్తుందా నీకు? ఎంతమంది నన్ను టార్చర్ పెట్టినారు, ఎంతమంది స్కూల్కి వచ్చినారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసము ఎంతోమంది చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్కూల్ వీడియోలు తీసి వచ్చేసి అటెండెన్స్ రిజిస్టర్ అడిగి అతను నిజంగానే స్కూల్కి వస్తాడా టైం పాస్ చేస్తాడా? నెగిటివ్ రాదనుకుంటున్నావా? మస్తు నెగిటివ్ అవుతుంది స్కూల్లో పిల్లలే నెగిటివ్ చేస్తారు మస్తు. నాకు ఆ బబ్బుకి ఏమి సపోర్ట్ చేస్తారు, బబ్బుని ఏమారు అంతెందుకు వేరే పేరెంట్స్ కూడా అంటారు ఆయన ఇష్టం ఉన్నప్పుడు వస్తాడు ఇష్టం ఉన్నప్పుడు రాడు స్కూల్కి. ఆయనకైతే ఒక రూలు మా పిల్లలకు ఒక రూల్ అంటారు. అయినా కూడా నేను బర్దాలు చేసుకొని ఇమ్రాన్ ముఖం చూసి ఆయన ముఖం చూసి సరే కానీ నువ్వు తీసుకుంటావా రెస్పాన్సిబిలిటీ చెప్పు? నువ్వు తీసుకుంటావా? వాడు ఎట్లా మాట్లాడుతున్నా నాతో? వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు? ఒక అన్న అవన్నీ సరే అన్న తమ్ముళ్ళ బాండింగ్ ఉంది. అన్న తమ్ముళ్ళ ఏది ఉన్నా రూహం నా మీద ఎందుకు? ఏం చేస్తారు? రాకు తిడతారు. మీరు అందరూ ఏమనుకుంటారు చేసి ఏమైతుంది తెలుసా?
వాడు మాత్రం ఇంకా చెడిపోతాడు. ఇప్పుడు అంటావు నువ్వు రేపు పొద్దున్న నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? మరి ఇప్పటి నుంచి ప్రతిరోజు నీకే ఫోన్ చేస్తా, లేకపోతే లేపుతావా పొద్దున? చెప్తా సార్ దాని ఏం లేపుతావు, ఎప్పుడు లేపుతావు? నువ్వు లేపుతా అంటే ఎప్పుడు నువ్వు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇమ్మా నేను ఇబ్బంది ఫోన్ చేయండి దానికి తెలిసి ఆయన గంగు తీసుకుంటాడు రెస్పాన్సిబిలిటీ. మరి ఏం తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? ఆయన చెప్తున్నా ఇంత నీ మాట స్కూల్కే కదా సార్ పంపించాలి. ఏం పంపిస్తాడు ఇప్పుడు? నేను ఒక మాట చెప్పు, వాళ్ళు మళ్ళీ వాడు మొన్న అంత చెప్పిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం నువ్వు నీకేమన్నా మర్యాద ఉందా నా పైన? కాదు కాదు, అసలు యాక్చువల్గా కొట్టడానికి పోనేమో నాకేం స్కూల్ బయట జరిగిన దానికి నాకు అసలు సంబంధమే లేదు. అయినా కూడా ఇమ్మాన్ ఫోన్ చేయగానే వచ్చేసిన, సరే పోయి ఎందుకని అని చెప్పేసి. నీకు అక్కడ దాకా వచ్చి నీకు సంజాయించి చెప్తే నువ్వు మైండ్ ఎగ్జామ్ పొద్దునే పోతారా? అది ఎందుకు కరెక్ట్ మరి? వద్దురా నేనేమంటున్నా, స్కూల్ లోపల ఏమైనా అయిందనుకో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. అది స్కూల్ బయటే నాకు సంబంధం లేదు. అయినా కూడా ఇమ్రాన్ ఫోన్ చేయగానే అసలు ఎందుకు కొట్లాట అయింది, అవసరమా అని చెప్పేసి అంత దూరం వచ్చి కాంప్రమైజ్ చేయించి వద్దురా స్కూల్కి రా అని గల్లే మీద వేసినాక నెక్స్ట్ డే పొద్దున మళ్ళీ వెళ్ళిపోయి కొట్లాడుతాను. సెకండ్ టైం అన్నతో నాకు ఫోన్ చేసి మంచి మాట్లాడినా వాడు దోస్తే కొన్ని కాదు వాడిని కూడా టీసీ ఇచ్చారు, ఇద్దరికి టీసీ. అరే వాడితో ఏమంటున్నా 2 సంవత్సరాలు నీకు ఉండడానికి ఏమవుతుంది? 2 సంవత్సరాలు ఉండడానికి ఏమవుతుంది? చూడండి నన్ను నాకు సార్ ఇంటర్ అయిపోతుంది. సెకండ్ టైం పోయినాక ఏమన్నా పంపించారు హాస్టల్ ఫిక్సర్ గా మీరు పంపించారు. ఇది 2 రోజులు ఉంటాయి. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుంది తెలియదు. వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ జీవితం ఉంటుంది. మరి అంటే కాదు ఏమవసరం లాస్ట్ టైం టైం పాస్ చేస్తా ఉంటాడు. అదేదో అంటే ఇదేనా లైఫ్ లో మొత్తం ఇదేనా? ఇక చదువుకోవా ఇక ఎన్ని రోజులు ఉంటుంది రా యూట్యూబ్? సరే ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి నాకు తక్కువని ఏమైనా అయిపోయింది, ఏం చేసి బతుకుతాడు? ఇంట్లో ఉన్నారు వానికి, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఉండాలి. అరే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు బయటికి పోనీకి పాస్పోర్ట్ కైనా 10th మెమో అవసరం ఉంటుంది బాబు, చదువుకో నీ బైబిల్ ఇది చేయనిక కాదు. అప్పుడు అట్లే సపోర్ట్ చేసిన. ఇప్పుడు కూడా స్కూల్కి నాకు అర్థమవుతుంది యూట్యూబ్లో పనిచేస్తాడు సెలబ్రిటీ పిల్లోడు, మనం కొంచెం సపోర్ట్ చేయాలి. సరే వీక్లీ ఇన్ని డేస్ రా స్కూల్కి అని సపోర్ట్ చేస్తున్నాం మనం. అప్పుడు ఎట్లుండాలి? ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అవసరమా? మరి హాస్టల్ పోయేసి ఆడు ఉంటే ఆడు 24/7 ఎవరు కనబడకుండా ఒకటే రూమ్ లో ఉంటే తెలుస్తుంది. స్పోర్ట్స్ దానికి బయట ఎంకరేజ్ చేయలేదు, ఇక్కడ ఎంకరేజ్ చేసి యూట్యూబ్ అన్నారు ఎంకరేజ్ చేసి అన్నిటికీ ఎంకరేజ్ చేసి వీడు చూడ సార్కి ఒక వాల్యూ ఇవ్వాలా? వచ్చి అంత మాట్లాడిన తర్వాత మళ్ళీ పోతే ఎట్లుంటది? అంటే కాదు వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి మళ్ళీ కొట్లాడుతున్నాను చెప్తాను. అవును నువ్వు అన్ని కలవనికి పోయినావు కదా, చెప్పవా? నీకేమని చెప్పినా స్కూల్లో ఏమైనా చెప్పని చెప్పినా నువ్వు మళ్ళీ వాళ్ళకి పోతా సెకండ్ టైం మంచిగా ఎందుకు పోయావు నువ్వు? నాకు చెప్పాలి కదా పోతున్నా మరి. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి నువ్వు చేసేలాగా వీళ్ళు తయారు చేద్దాం అనుకుంటున్నావు. నేనేం చేసినా మళ్ళీ నీకేం అవసరం రా? జీవితం ఏం జీవితం రా? జీవితం అన్నాక నువ్వు అంతా చూసుకోవాలా. వచ్చి మధ్యలో వచ్చి మాట్లాడు కాదు. నీకు తప్పే ఉంది. అరే ఫస్ట్ పోయిన కొట్లాడికి నాకు ఫోన్ చేసినావా నువ్వు? ఆయన కూడా ఆయనకి వచ్చింది కదా వానికి నువ్వు తప్ప ఓరు లేరన్నా, డాడీ బి లేడన్నా, నువ్వే చేతులు ఎత్తేసి ఎట్లా అర్థమైనా? వానికి ఇవన్నీ చూసి హాస్టల్ పంపిస్తున్నా. ఏమి ఇట్లా ఉండి వాళ్ళ ఇంట్లో చూసుకోద్దా? సరే నేను నాది వదిలే, వీళ్ళ ఇంట్లో ఏమంటారు? ఏమైతే ఎందుకు వెళ్ళగొట్టిరు? ఎందుకు ఆడ ఎలగొడతానే కదరా ఇడికి వచ్చినావు. మళ్ళా ఎలగొట్టగా ఏం చేస్తారు మరి? ప్రతి స్కూల్లో కొట్లాడాలి కామనే. కానీ నువ్వు చేసింది ఏంది? ఎక్కడో బయట పోయి కొట్లాడము, అది చెప్పినాక మళ్ళీ నెక్స్ట్ డే చేయడము. హాస్టల్ ఉన్నావు అనుకో, హాస్టల్ కొట్టుకునే ఎవరు రాడు, ఆయన రాడు, నేను రాను, ఎవరు రాడు, మంచిగా ఉంటావు హాస్టల్. ఏ పొద్దున ఫుడ్ వస్తుంది,
మళ్ళా పొద్దున మళ్ళీ స్కూల్కి పోవాలా, సాయంత్రం రావాలా, ఒక గంట కూర్చోవాలా, ఆడుకోవాలా, దాని తర్వాత మళ్ళీ బుక్కులు పట్టుకోవాలా, కూర్చోవాలా. ఈ జీవితం బాగుంటుందిరా నీకు. అన్ని కూర్చున్న జాగాలు అన్ని వస్తుంటే ఇంట్లోకి ఎదురు జవాబు చేయడం, ఇది చేసుకుంటా దాంతోని. ఈ రాత్రి సార్ ఎవరు మంచి వాళ్ళు లేరు సార్. నాకు ఫిడప్ అయిపోయినా సార్ వీళ్ళతో. నాకు ఉద్యోగం ఎంత నెగిటివ్ అయితే నేను సపరేట్ వీడియో చేసిన. బబ్బుది అట్లా ఏమి లేదు. అనవసరంగా మీ అందరూ కూడా ఫేక్ ప్రపగండా చేస్తున్నారు ఇమ్రాన్ పైన, బబ్బు పైన. చదువుకుంటాడు అని చెప్పేసి స్కూల్కి రానోడు చెప్పిన. నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు తెలుసా? ఇప్పుడు నాకు మెసేజ్ పెడుతుంది టీసీ ఇచ్చినాక. ఆ గొడవ పెట్టారు మెసేజ్. నేను ఒకటే అన్నా, అందరితో పాటు సమానము. ఏ స్కూల్ అయినా కొట్లాడు, ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తారు. ఈయనకి ఏమైనా పవర్ కిడ్ ఏమైనా కాదు కదా, అందరికి నార్మల్ కదా. ఎన్నిసార్లు పర్మిషన్ ఇవ్వాలి నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసా గంగు, ఇది బయట అయింది, నాకు సంబంధమే లేదు. లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చాడు, తర్వాత నోటీస్ దాంట్లో రాసి నేను లెటర్ ప్యాడ్ పైన రాసిచ్చిన అంతే. నేను ఒరిజినల్ టీసీ ఇస్తా, ఎందుకంటే ఫస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి పేరెంట్స్ కి. నా తప్పు కూడా ఏమి ఉండదు కదా. నేను టీచర్కి ఇస్తున్నా, అడ్మిషన్ తీసుకుంటే నేను తీసుకుంటే ఇవ్వాలి కదా. అది పేరెంట్ కి ఇస్తున్న నోటీస్. నేను తెలవాలి వాళ్ళ పేరెంట్ కి. ఏం ట్యూషన్ స్కూల్ కి సరికి నేను కూడా ఫ్రీ ఆఫ్ మైండ్ అయిపోతావు, టెన్షన్ లేకుండా అయిపోతావు. ఆయన పోయినా టైం కి అన్నం పెడతారు, టైం కి. నేను చేస్తా, వీడియోలు ఏమున్నా నేను చేస్తా, లేకపోతే ఆడికి పోయి వారం ఒకసారి తీసుకొని వస్తా. అట్లా వేస్తే వానికి కొన్ని రోజులు బయట బతుకులు, చిన్నపిల్లల బతుకులు ఎట్లుంటాయి, బయట హాస్టల్లో చదివి ఏం లేదు అన్న పరిస్థితి ఎట్లుంటుంది అనేది తెలియాలి వానికి. అంటే ఇది ఎన్ని రోజులు నేను చెప్తున్నా సార్. నా పక్కన ఇప్పుడు కూడా మీ పైన రెస్పెక్ట్ తోని ఫ్రెండ్షిప్ తో వచ్చింది మీరు అనుకుంటవచ్చు బబ్బు కోసం వచ్చినా, అందరూ అనుకుంటవచ్చు బబ్బు కోసం వచ్చినా అని చెప్పేసి. నేను జూలైలో ఏ స్కూల్ అయితే స్కూల్కి రావడం వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా నేను ఎందుకు రావట్లేదు. కొంతమందికి ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి వెళ్ళి ఎంకరేజ్ పట్టుకొస్తా. ఇప్పుడు కూడా వీళ్ళకి ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి స్కూల్లో కూర్చోబెట్టి స్కూల్లో తయారు చేసినాక ఇట్లా చేస్తే ఎట్లా అనిపిస్తుంది నాకు? మరి ఏం అడుగుతాం, వేస్ట్. నేను ఏమన్నా మీ అందరూ మనం చెడగొడుతున్నారు, మేము ఎట్లాగో చెడిపోయినాం. ఆడైనా చదువుకోవాలని ఉంటాయా సార్? అట్లా చదువుకునేది ఉంటే మీ ధైర్యం చూసుకున్నా మేము కొట్టింది కాదు. మీ ధైర్యం చూసే ఇప్పుడు దాకా చెప్పలేదు సార్. ఏ రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసుకుంటలే. వాడు ఏ టైంకి లేస్తుండు, ఏం చేస్తుండో, రాత్రి ఫోన్లు అవన్నీ, ఆ ఫోన్ గురించి ఇంత మస్తు లొల్లి లేచి అవన్నీ ఫోన్ బంద్ చేస్తా అని ఎప్పుడు చెప్పినవరా? నాకు ఫోన్ బంద్ చేస్తా అని ఎప్పుడు నువ్వు ఎట్లయినా చదువుకోలే, డిగ్రీ దాకా పోయిండు, డిగ్రీ చదువుకోలే, వాడిని మతుకు అట్లనేనా? మళ్ళీ అన్నిటికీ ఎందుకు ఇంకా వేసుకొని వస్తున్నావు? వానికి హాస్టల్లో వేసేస్తే అయిపోయాను చెప్తున్నా. అవుతాడు ఎందుకు? మంచి అవుతాడు, పెద్ద హాస్టల్ తెలుస్తుంది వానికి. నువ్వు ఇట్లాంటివి చేయలేను ఎందుకన్నా, ఏదో ఇంట్లో అందరు ఉన్నారు, వానికి ఉన్నారు, 2 ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలా. చూసుకుంటున్నా తెలుసా? యూట్యూబ్ ఉన్న రోజు ఉంటాడు. యూట్యూబ్ ది కండిషన్స్ నామ్స్ చేంజ్ అయినాయి. దాని తర్వాత ఏంది? ఓ 10th క్లాస్ మెమో అయితే చేతిలో ఉండాలి కదా. 10th క్లాస్ మెమో ఫ్రీగా వస్తుందా? రాదు కదా, కష్టపడితేనే వస్తుంది కదా. మరి అంటే అది గాలి దగ్గర చేతికి రాదు కదా. స్కూల్కి రావాలి, ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ అటెండ్ కావాలి, అప్పటికి సర్టిఫికేట్ వస్తుంది. అందుకే ఏం చెప్పినా నువ్వు కింద మీద పడి 10th క్లాస్ పాస్గా 10th క్లాస్ నీ చేతిలో ఉంటాయేమని అవన్నీ వదిలేసి కొట్లాటలు, స్కూల్కి రాకపోవడము, ఇంకేం చేయాలి? ఎన్నిసార్లు మీదికి వస్తాడు తెలుసా? ఎట్లుంటుంది? అవును, ఆయన మీద కూడా అంటే అయినా వాళ్ళు ఒకటేనండి. ఎంత ఉన్నా వాడి ఇంట్లోనే చూసుకోవాలి. ఇంకోటి, వాడు ఇప్పుడు హాస్టల్లో ఉంటే ఏం పోతుంది? అరే నువ్వు పథకం లెక్క చేయకురా, ఏదో ఒకటి అడుకోరా.
ఫిక్స్ అయ్యారన్న హాస్టల్ పంపాలని పోతే హాస్టల్ ఇంకేం హాస్టల్ పో. అరే, నువ్వు అట్లకే మాట్లాడతావు మన. ఏ పోతే పోనీ హాస్టల్కి ఏమైతే సెట్ అయితే సార్, మీరు కూడా మీరు పెద్ద మరి మనిషి ఏంటి? చేసుకోవాలి సార్ ఇట్లా ఎట్లా అరే, సార్? మీ హాస్టల్ హాస్టల్ అంటే జైలు జైలు ఉంటుంది. వేసినట్టు ఉంటుంది. మేము ఒప్పుకుంటాం సార్, నువ్వు ఎన్నోసార్లు సపోర్ట్ చేసినావు. నాకు ఇది తెలిసిన ఒక్కసారి హాస్టల్ సపోర్ట్ కూడా. చేస్తారు, ఇది ఒక్కసారి. నాకు ఎట్లా ఉంటుంది సార్, నాకు తెలిసిన హాస్టల్ మా ఫ్రెండ్ హాస్టల్ టెన్షన్ పడకు. వద్దు సార్, ఎవరు ఏం కాదు సార్, ఇగో మీరు చూసుకున్నంత మంచిగా ఎవరు చూసుకోరు సార్, అర్థం చేసుకోవాలి. అందుకే మా తలపైన ఎక్కుతున్నాడు కదా. అంతగానో మేము ఎక్కనియం సార్, ఎందుకు ఎక్కుతారు సార్ ఎప్పుడు? ఒక్కసారి సపోర్ట్ చేయండి సార్, అయిపోతుంది. పాపం మాని కూడా లైఫే కాదు సార్, లైఫ్ కాదు తప్పు చేసినప్పుడు ఏం కాలేదు ఇప్పుడేమో దళదలా గంగా పదం కాడుతుంది. సార్ నేను సెకండ్ టైం ఏం తప్పు చేయలేదు సార్, నేను మీ ముంగటే చెప్పలేకపోతున్నా. సార్ మీరు అర్థం సెకండ్ డే వాడు పోయి చేసుకోలేదు. మంచి మాట్లాడిన అతను వాడు కాల్ అవురా, మంచి మాట్లాడేటోళ్ళు వాళ్ళ ఇంట్లో నాది ఒకటే, ఫోన్ చేస్తారు. నాది ఒకటే అంట. సార్ అబద్ధాలు చెప్తారా? సార్ అబద్ధాలు చెప్తారా? వీడియో ఎందుకు పెట్టిండు అడగాను మరి. వీడియో పెట్టినందుకే నా లమ్మ ఫోన్ వీడియో చేసి పెట్టినందుకే తెలియాలా? వీడియో పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మాట్లాడు. మరి నేను కూడా ఇప్పుడు మాట్లాడతాను. అదే మాట్లాడి కాదు, రేపు ఏమైనా మాట్లాడు. తప్పు కాదు నా వీడియో పెట్టకపోతే ఇంత దాకా రాకపోవు. నా వీడియో అవసరం, అన్నిటికీ వీడియో పెడతారు. అన్నిటికీ హోటల్ వీడియో వాళ్ళు పెట్టాలంటే అంటారు మరి తెలియాలా అంతే. మళ్ళా? మీరు వీడియో నువ్వు పెట్టేసి చేసేది- పెద్దగా అయింది. నువ్వు చేసేది కూడా వీడియో తెలియాలా? పెట్టినది కానీ మమ్మీకి తెలిసిందన్న. ఆ. వీడియో పెట్టకపోతే తెలుస్తుందన్న. తెలియాలా కదా? అంటే వీడియో పెడితే తెలుసు ఎంతమంది మంచితనం పెట్టాలా, చెడు పెట్టొద్దు నీది, మంచిగా పెట్టాలా. ఇట్లా చేస్తున్నా ఇదేందని తెలియాలా? తప్పే లేదన్న. నా బాధ ఒకటే ఎవరు మాట్లాడితే తప్పైపోతుంది. నా క్వశ్చన్ ఒకటే, నా క్వశ్చన్ ఒకటే. ఆ రోజు నీకు చెప్పిన నెక్స్ట్ టైం ఏం చేయదని చెప్పి చెప్పిన. నువ్వు సెకండ్ టైం వాడిని మంచిగా వచ్చాడు ఎందుకు పోయినావు కలవనికి? నీకు ఏం అవసరం ఉంది? నీకేం అవసరం ఉంది పోయినావు అంటే అంటే ఫ్రెండ్ కాదు అంటే కొట్టుకున్నప్పుడు ఫ్రెండ్ గుర్తురాలి నీకు? నీకేమని చెప్పినా మీరు చెప్పినాక సారీ నీకు నేను ఏం చెప్పినా సెకండ్ టైం కలవడానికి పోయినప్పుడు ఏం చేసినా కూడా స్కూల్ అనేది జరగాలి, వాడిని బయట ఎక్కడ కలవదని చెప్పిన. నువ్వు సెకండ్ టైం పెట్టబోతాం మళ్ళీ ఏముంది? నీకు భయం ఏముంది? నా భయం ఏముంది? ఇన్నా భయం ఏముంది? స్కూల్లో మంచిగా మాట్లాడిందని చెప్పి తర్వాత నెక్స్ట్ డే మాట్లాడినా సార్ నేను. లేదు సరే సార్ మాట్లాడాను. సరే నువ్వు చెప్తున్నావురా వీడియో పెట్టిరు అని, మళ్ళీ నువ్వు బాక్సింగ్ లో అదైనప్పుడు సార్ పెట్టిండు, అందరు పెట్టిరు. ఎందుకు అంటే నీ మంచి వీడియో పెట్టకపోతే మమ్మీ ఫోన్ చేసింటే పెద్దగా కాదు. వీడియో కాదు అది, వీడియో నువ్వు పొద్దున ఇంటికి పోడు వీడియో వీడియో నేను కొట్టినా ఏమన్నా ఎందుకు పోయినావు? ఏం అవసరం ఉంది? సరే నా ఓన్ మీరు ఫిక్సర్ మీరు హాస్టల్లో వేసారు మరి. మనసులే కరగని లోకమే లోకమా. ఇంతగానో మొండి అక్కడ కూడా మా ఫ్రెండ్ది హాస్టల్, ఏం టెన్షన్ పడకు. ఆడ నీకు ఒకటి ఏంటంటే మా అంటే ఇక్కడ ఫ్రీగా తిరుగుతున్నావు, తిరగనీకి ఉండదు అంతే. మంచిగా రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో ఉంటుంది, నీకు తెలుస్తుంది. తిరగకండి, ఎడికైనా సార్. జైలు వేసినట్టు ఉంటుంది సార్ ఉండని హాస్టల్ అంటే. ఉండని కొన్ని రోజులు స్పీకర్ ఉండని కొన్ని రోజులు పెట్టు, మాట్లాడు, వాళ్ళ మమ్మీ మాట్లాడుతుంది. చెప్పు హాస్టల్ వేసేస్తున్నారు అని చెప్పి అండి ఫోన్లు లేపుతలేవట కదరా, మీరు ఎలా కొట్టేసిరంట కదా ఇంట్లోకి నాడు ఇలా ఓడుచుకుంటావు. అమ్మా నాపై ఏమంత కోపం. హాస్టల్ వేసేస్తానంట ఇమ్రాన్, హాస్టల్ వేసేస్తున్నాను. అరే ఆడు ఏం చెప్పాలండి, హాస్టల్ వేసేయమంట. ఏదైనా చేసి ఏదైనా ఎందుకు కట్టెందుకు వేస్తున్నావు రా? నీకు అహంకారం ఏందిరా? నీకు అహంకారం ఏంది అన్నాను. మాట్లాడింది కదా వేసారు హాస్టల్లో. నువ్వు ఆవు అంటే కట్ చేసాడు ఎందుకు? నువ్వు ఉండాలా, నువ్వు చెప్పినట్టు నువ్వు నీకు అర్థమైందా ఎందుకు నేను ఏమన్నా? మాట వినాలి అంతే. ఎందుకేమంటే అర్థమైందా? ఇవి ఇవన్నీ తగ్గుతాయి. ఫోన్ కట్ చేసుడు ఇవన్నీ ఇప్పుడు తగ్గుతాయి. ఇంట్లో ఎప్పుడు ఫోన్ చేస్తారా వెయిటింగ్ లో ఉంటుంది చూడు. అప్పుడు తెలుస్తుంది. ఫోన్ ఎప్పుడు వస్తుంది, ఫోన్ నీకు ఎప్పుడు వస్తుంది, అర్థమైతలేదు. ఎప్పుడు రింగ్ అవుతుంది, అది తెలిసి రావాలి. అప్పుడు తెలుస్తుంది. పక్కన ఉండి లాళ్ళు వేస్తుంటే ఇన్నాళ్ళ ఫోన్ ఎప్పుడు చేస్తాడు, గంగన్న ఫోన్ ఎప్పుడు చేస్తాడు, మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేస్తుంది, టైం స్లాట్ ఉంటుంది కదా, ఆ టైం స్లాట్ వెయిట్ చేస్తుంటే అప్పుడు అమ్మ, ఇమ్రాను, గంగు అందరికీ ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తాడు, స్టార్ట్ చేస్తాడు. ఆడ కొట్టుకున్నా కూడా ఆపిటోడు ఉంటాడు, కమాన్ ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడనేమో మీ అందరూ ఆపుతారు కదా, ఆయనకి ఏం భయం ఉందని చెప్పేసి. ఇగో నువ్వు బెస్ట్ బాబు, నేను ఏమంటున్నా అంటే నేను నీ మంచి కోసం చెప్తున్నా, ఇల్లు హాస్టల్కి. అర్థమైందా? ఎల్లు. నాకు కూడా బాధ అనిపిస్తుంది నేను హాస్టల్ పంపించడం, కానీ ఏం చేయాలి చెప్పి నాకు వేరే ఆప్షన్ కనబడతలేదు. ఆలోచించి మనం సీరియల్ ఒకసారి ఆలోచించి డిసైడ్ అయితే మన ఇద్దరం ఒకసారి ఫిక్స్ అయిపోయినా, నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా. అరే ఎవరు చేయరా ఇంతగానం, ఎవరు చేయరు అంత పెద్ద స్కూల్ పెట్టుకొని మన గురించి అంతగానం చేస్తారు.
ఇమ్రాన్ నువ్వు చెప్తానమ్మవు అప్పుడు ప్రాబ్లం అయినప్పుడు అడ్డమైన వాళ్ళందరూ వచ్చారు. అడ్డమైన వాళ్ళందరూ ఇష్టానికి నాది కేసు కేసు అయినప్పుడు ఇష్టానికి వచ్చిర్రు. అటెండెన్స్ చూపెట్టు బగ్గాడు ఏడి స్కూల్లో వాడు వస్తాడా కొంచెం మీరు మాట్లాడండి వాళ్ళ నాకు గురించి. మైకులు పెట్టి ఎక్కడ నేను మాట్లాడాలి అయినా ఏం మజాక్ అయిపోతున్నా ఇమ్రాన్ ఏజ్ ఎంత అయిన ఏజ్ ఎంత వాళ్ళ లైఫ్ మీరు ఖరాబ్ చేస్తారని పత్త కొంచెం కొట్లాడినా అప్పుడు ఎంతమంది తెలుసా చిన్న చిట్టుకోవాలి నేను ఇమ్రాన్ కూడా ఎప్పుడైనా అప్పుడు టెన్షన్ పడతాను అంత అయినా కానీ మళ్ళీ డాడీ అనిపోయినప్పుడు వస్తే అప్పుడు ఇప్పుడు ఇమ్రాన్ టార్చర్ పెట్టారు ఇమ్రాన్ చాలా మంది అయినా కూడా నేను ఎక్కడ కూడా మాట్లాడండి ఇట్లా మాట్లాడండి అట్లా మాట్లాడండి అని చెప్పేసి అది ఇమ్రాన్ పంపించాడు స్కూల్ కి అట్లా చెప్పుమని చేసినప్పుడు నేను అయినా కూడా ఒకటే వచ్చిన తను మంచిగా బాగుపడు ఇమ్రాన్ ప్రయత్నించే దానికోసం వాళ్ళ ఫాదర్ చనిపోయిండు రెస్పాన్సిబిలిటీ మనకి మనం ఏం మంచి మనకు మంచి జరుగుతుందా అంతే ఆయన మంచితనానికి మనకి ఇంత చేస్తున్నా బయట అరే నీ మంచి కూడితే చెప్పురా ఓపెన్ చెప్పు నా మీద ఒట్టేసి చెప్పు ఆ పాత స్కూల్లో ఏం చెప్పిర్రా ఏం చెప్పారు గట్టి చెప్పు అన్న వీడియోలు చేయొద్దు రెగ్యులర్ స్కూల్ కి రావాలా వీడియోలు చేయొద్దు నువ్వు బయట ఏం బాక్సింగ్ ఉండని ఏముండని దేనికి సపోర్ట్ చేయమని చెప్పు దాని తర్వాత గంగు సార్ పరిచయం గంగోత్రు తీసుకొని కాలేజ్లో అది చేయగానే హ్యాపీగా తీసుకో వీళ్ళు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చిరు మంచి చదువుతున్నా అని చెప్పి వాడిని మేడం వెంకల్ పడి చదివించు ఓవర్ చేస్తారు ఇట్లా చేసినాక మనకి ఇట్లా చేస్తే ఎట్లా ఒక్కసారి మాట్లాడన్నా గాడి కడదు ఏమో కానీ ఒకటి నేను ఏమంటా అంటే ఇక నేను ఇమ్మన్నా ఒకసారి అయితే ఇక నేను ఏమన్నా ఒకసారి అయితే హాస్టల్ చూద్దాం బాబు ఇంకా నా మాట తెలుసు ఏది ఏమన్నాడు కాదు నడు పోదాం సేమ్ జైలే నడు వద్దు ఒక్కసారి ఆలోచించానా అది జైలు చాటే అన్న సేమ్ జైలే అది ఆ జైల్లో లైఫ్ ఏందో తెలుస్తుంది నడు అసలెందుకీ శాపము చూపిక జాలి గుణము వినవా